మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ల్యాబ్ అయితే మీకైతే చూపించడం జరుగుతుందండి. మనం చూసుకున్నట్టయితే దానిలో భాగంగా మనకి R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా రీసెర్చ్ అయితే ల్యాబ్లో జరుగుతూ ఉంటుంది. సీడ్ డెవలప్మెంట్ అనేది మనకు చూసుకున్నట్టయితే మేలు ఫిమేల్ క్రాసింగ్ పాయింట్లు అయితే జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇత్తనం వచ్చిన తర్వాత మొలక శాతాన్ని చెక్ చేసుకొని తర్వాత ఆ ఇత్తనాలలో మనం కేడీలు అంటాం చూసారండి. కొన్ని పొలాలలో కేడీలు ఎక్కువ వచ్చినాయిరా అనే మాట్లాడుకుంటూ ఉంటారు మన రైతులు. అలాంటి కేడీలు రాకుండా ఈ ల్యాబుల్లో అనేది మనకైతే ఇత్తనం DNA చెకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా అయితే మనం ప్రజెంట్ అయితే మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది అయితే ల్యాబ్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది మనం చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ యూనిట్, ఇత్తనాన్ని గ్రేడింగ్ చేసే మిషన్ ఇది. మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే ఉంటుంది. మనం ఇప్పుడు గ్రేడ్ 1లో ఇత్తనాలు అనేది చాలా క్వాలిటీగా వస్తుంది. తర్వాత తెగుళ్ళను కానీ వైరస్ను కానీ నల్లిని కానీ తట్టుకుంటూ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే వీళ్ళ కంపెనీలో మృదా 5G, భైరవ్ B9 మరియు వేదా 99 ఇలా 3 రకాల తేజాలను అయితే ఈ సంవత్సరం అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ ఫీల్డ్స్ కూడా చేసాము మేమైతే. దానిలో భాగంగా ఈ ప్రాసెసింగ్ యూనిట్కి అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ కొన్ని లాట్లు ఉంటాయి. ఆ లాట్లను అయితే చెక్ చేసుకోవడానికైతే ముందుగా చెక్ చేసుకుంటారు. అంటే మనకి నర్సరీలో మొలక శాతం వస్తుందా లేదా, తర్వాత మొలక శాతం వచ్చిన తర్వాత కాయ పోయిన సంవత్సరం చూసిన కాయ ఈ సంవత్సరం చూసిన కాయ ఒకేలా వస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కటి చెకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది రైతు సోదరులారా. మనం చూసుకున్నట్టయితే ఇది మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి యూనిట్, విత్తనాన్ని గ్రేడింగ్ చేసే యూనిట్ ఇది. మనం చూసుకున్నట్టయితే వీళ్ళు B2B చేస్తారంటే చిన్న కంపెనీలకైతే ఇత్తనాలని ఇప్పుడు వరకు అయితే సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా మార్కెట్లోకి అయితే రావడం జరిగింది రైతు సోదరులారా. మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ప్రాసెసింగ్ యూనిట్. మీరు చూసుకున్నట్టయితే తర్వాత మనం చాలా కంపెనీలను అడిగాము, మీ ల్యాబులు కానీ మీ తర్వాత గ్రేడింగ్ మిషన్లు కానీ తర్వాత చూసుకున్నట్టయితే R&Dని చూపించండి అని ఎవరు చూపించలా. వీళ్ళైతే మాకు ఉన్నదే చూపిస్తామండి, మేము ఉన్న దాంట్లోనే మీరైతే చూడండి అని మనకి చూపించడం అయితే జరిగింది. ఇది వాళ్ళది. మనం చూసుకున్నట్టయితే ఆడమగ ఇత్తనాన్ని క్రాసింగ్ చేసే పాయింట్ అంటాం మనం. ఆ పాలీ హౌస్లో మన నర్సరీ గుడ్డ ఉంటుంది పైన, కింద వచ్చేసరికి క్రాసింగ్ చేస్తారు. క్రాసింగ్ చేసిన దానికి దారం అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది రైతు సోదరులారా. మీరు ప్రతిదీ గమనించండి. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చాలా కంపెనీలను అడిగాము, వాళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదు. కానీ వీళ్ళైతే ధైర్యంగా మాకున్నదే ఇదని మాకైతే చూపించారు. ఇన్ని సంవత్సరాలు మనం వీడియోలు చేస్తున్నాం కానీ ఏ సంవత్సరం కూడా ఏ కంపెనీ కూడా మాతో వీడియోలు చేయించుకొని మాకు ఇది ఉంది మాకు ఇది లేదు అని ఎవరైతే ఏం చెప్పలేదు. వీళ్ళైతే మాకున్నదే చూపిస్తాను